మనకు వర్క్ ఎంత వచ్చినా కానీ అది పబ్లిసిటీ చేసుకోవడం ఇంపార్టెంట్. మన దగ్గర వర్క్ ఉందని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పబ్లిసిటీ చేసుకుంటేనే తెలుస్తుంది కదా. మనం ఒక పని చేయగలుగుతామని మనం ఇంట్లో వాళ్ళకి ఎన్నోసార్లు చెప్తే కానీ వాళ్ళు అర్థం చేసుకోలేరు. అలాంటప్పుడు బయట వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? ఎవరు కూడా మనం ఒకసారి మాకు వర్క్ వచ్చు అని చెప్తే వాళ్ళు సరే చెప్తాంలేండి ఏమన్నా ఉంటే అని అంటారు. కానీ మనం మళ్ళీ అడిగేంత వరకు వాళ్ళకి ఆ విషయం గుర్తుండదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి గురించి వాళ్ళు ఆలోచించడానికే కష్టమవుతుంది. మన గురించి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీళ్ళకు వర్క్ ఏమైనా ఉంటే చెప్పాలి అని ఎవ్వరికి కుదరదు. ఎందుకంటే వాళ్ళ బిజీ లైఫ్లో మనల్ని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం. ఎవరిది వాళ్ళకే కష్టమవుతుంది. అంతెందుకు మన ఇంట్లో వాళ్ళే ఏదైనా వస్తువు అడిగితే వాళ్ళు కూడా మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళకు బిజీ లైఫ్, ఆఫీస్లు ఉంటాయి, డ్యూటీలు ఉంటాయి. వాళ్ళు చేసుకొని మనం గుర్తుపెట్టుకొని తేవడం అనేది కష్టం. మనకు అర్జెంట్ కాబట్టి మనమే 4 సార్లు అడగాలి. అదే ఇంట్లో వాళ్ళనే అన్నిసార్లు అడిగినప్పుడు బయట వాళ్ళకు ఎన్నిసార్లు చెప్పాలి? మన బిజినెస్ డెవలప్ అవ్వాలంటే మనమే పబ్లిసిటీ చేసుకోవాలి. అది ఎలా మన బిజినెస్ని డెవలప్ చేయాలనేది మనమే ఆలోచించుకొని ఒక స్టెప్ ముందుకు వేస్తే కంపల్సరీ ఫ్లాప్ అవుతుంది ఒక్కొక్కసారి. కాకుంటే మనం డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది థింక్ చేసుకుంటే మనకి ఏదో ఒకటి ఆలోచన అయితే వస్తుంది. కాకపోతే మనం కొంచెం దాని మీద అనేది స్ట్రెస్ అనేది పెట్టాలి. కొంచెం ఎక్కువగానే ఆలోచించాలి. అప్పుడప్పుడు తప్పదు. కొన్ని కావాలంటే కొన్ని స్ట్రెస్లు అనేది భరించక తప్పదు. Thank you.